వెల్కమ్ టు పీవీఆర్ ప్రాపర్టీస్. కొత్త కన్స్ట్రక్షన్ G+1 హౌస్, ఎక్సలెంట్ నిర్మాణం. నేను స్వయంగా వెళ్ళి తీసుకొచ్చిన వీడియో ఇది. మనం మళ్ళీ కావాలిస్తే దీనిపైన ఇంకొక ఫ్లోర్ కట్టుకోవచ్చు, ఇంకొక పెంట్ హౌస్ కూడా కట్టుకోవచ్చు. అక్కడ పర్మిషన్స్ ఉన్నాయి. 113 గజాల్లో ఎంత బ్రహ్మాండంగా కట్టాడో, విత్ కార్ పార్కింగ్. మళ్ళీ రేటు చూస్తే కేవలం ఒక ఫ్లాట్ రేట్ కూడా కనిపిస్తలేదు నాకైతే. రేటు మిగతా వివరాలన్నీ మీరు డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసి ఓనర్తో మాట్లాడుకోవచ్చు. ఓనర్తో డీల్ చేసుకొని ఓనర్తోనే మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఈ ఓనర్ నంబర్ మీకు వీడియో మీరు కంప్లీట్ చూసినట్టయితే మధ్యన వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూము, హాలు, కిచెను ప్లస్ కార్ పార్కింగు. మళ్ళీ బ్యాక్ సైడ్లో కొంత ల్యాండ్ వదిలారు. 100% వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. మొత్తం హిందూస్ ఏరియా ఇది. శివసాయి నగర్ కాలనీ. దీనికి లోన్ కూడా వస్తుంది. 65 lakhs లోన్ ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు కూడా గ్యారెంటీ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం ఎక్కువ శాతము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా లోన్లు తీసుకొని ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఇక బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తున్నారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ప్రాపర్టీ ఎంత క్లియర్ ప్రాపర్టీ అనేది. దీనికి మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ ఉంది. నెక్స్ట్ బోర్ కూడా ఉంది, సంప్ ఉంది. ఇతను దీనికి బేస్ కూడా ఎలా చేశాడంటే ఇంకొక 2 floors వేసుకొని దాని పైన మళ్ళీ ఇంకో పెంట్ హౌస్ కట్టుకుంటే స్ట్రాంగ్ బేస్ వేసాడట. చాలా హై క్లాస్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మీకు చూస్తే అర్థమవుతుంది వీడియోలో. మనం కిచెన్ చూస్తున్నాము. కిచెన్ చూడండి, ఇది దేవుడి రూము. అంటే చిన్న ఉంటుంది ఇక్కడ దేవుడి గది ఇది. సో ఓకే, సో ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్. ఇదంతా వర్క్, కొంచెం చిన్న చిన్న వర్కులు ఏదో పెండింగ్ ఉన్నట్టున్నాయి. ఆ సామాన్ అట్లే ఉంది. ఇంకా అంటే వర్కులు అయితే ఏం లేవు, పెండింగ్ అయితే ఏం అనిపించలేదు నాకైతే. సో ఇది సంపు. సో మీరు ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చూశారు. సో కార్ పార్కింగ్ ఏరియా ఎట్లా ఉంది ఒకసారి చూడండి. ఇది కార్ పార్కింగ్ ఏరియా. సో మీకు ఆ కార్ పార్కింగ్ ఏరియా కూడా మీకు పైన ఎంత బ్రహ్మాండంగా క్లోజింగ్ చేశారు చూడండి. సూపర్ ఉంటుంది అసలు ఇల్లు. ఆ ఇల్లు చూస్తేనే కొనుక్కోవాలనిపిస్తుంటుంది, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ ఎంత ఉంటుందంటే కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి రూమ్స్. ఎందుకంటే ఈ కార్ పార్కింగ్ ఏరియా కూడా దానికి కలిసి వస్తుంది కాబట్టి రూమ్స్, హాలు ఇవన్నీ కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి. సో అది కూడా మీకు చూపిస్తాను. మీకు ఇందాక చెప్పాను కదా ఓనర్ నంబర్ ఇస్తాను మధ్యాహ్నం చెప్పి. సో ఇప్పుడు ఓనర్ నంబర్ మీకు డిస్ప్లే చేస్తున్నాను. అతనికి మీరు కాల్ చేసుకోవచ్చు. ఇదే నంబర్ ఓనర్ది. ఈ నంబర్కి కాల్ చేసి మీ ఏ డీటెయిల్స్ అవసరం ఉన్నా మీరు అతనితో డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. ఇంకా రేట్ ఎంత తగ్గుతుంది, మీకు ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి, ఏదైనా మీరు ఓపెన్గా డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు. ఇందులో మాకు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది గుడ్విల్ కింద 20, 30, 10 ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు. మాకు మేము అడగట్లేదు, బట్ వాళ్ళే ప్రేమతో ఇస్తారు. మొన్న ఒక అతను అయితే గృహప్రవేశం కూడా మరీ పిలిచి గృహప్రవేశానికి మమ్మల్ని ఆహ్వానించాడు. ఎందుకంటే కస్టమర్కి ఒక ప్రాపర్టీ మనం మంచిది ఇప్పించామనుకోండి, ఖచ్చితంగా కస్టమర్ మనల్ని వదలడు. వాళ్ళు ఇంకొక 10 మందిని ఇంట్రడ్యూస్ చేస్తారు మనకి. ఇప్పుడు నాకు ఈ ఇల్లు కూడా వెంకటేశ్వరరావు అని ఒక కస్టమరు వేరే కస్టమర్కి చెప్తే అతను నాకు కాల్ చేసి, సార్ నాది ఒక ప్రాపర్టీ ఉంది మీరు అమ్మి పెట్టండి అని చెప్పేసి కాల్ చేస్తే నేను వెళ్ళాను. ఇప్పుడు ఈ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇతను వెంబడి నాకు ఇంకొక వ్యక్తిని పరిచయం చేశాడు అక్కడే. కాకపోతే అతను ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది ఇల్లు. అది కంప్లీట్ అయిన తర్వాత నాకు ఇవ్వు, నేను వచ్చి షూట్ చేసుకుంటాను, తొందర లేదని చెప్పేసి వచ్చాను. సో ఇలా మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉంటామో భగవంతుడు మనకు సాధిస్తూ ఉంటాడు అంటారు కదా, సాధిస్తాడు. ఎవరైనా ముంచుదాము అనే ఆలోచన ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళనే ముంచేస్తాడు. ఇవన్నీ నాకు చాలామంది విషయాల్లో నా కళ్ళ ముందు జరిగిన విషయాలు చెప్తున్నాను. ఇది అబద్ధం కాదు. మమ్మల్ని ఎవరు చూస్తున్నారులే అనుకుంటారు చాలామంది. బట్ 100% భగవంతుడు అనేవాడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇది దృష్టిలో పెట్టుకోండి. మనము టెర్రస్ పైకి వస్తున్నాము. సో టెర్రస్ పైన కూడా మీకు ఆల్రెడీ పిల్లర్స్ లేపి వదిలేరు చూడండి. మీరు ఎంతైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇంకొక 2 floors వేసుకోవచ్చు. 2 floors వరకు ఇంకో పర్మిషన్ ఉంది. ప్లస్ పెంట్ హౌస్ కూడా కట్టుకోవచ్చు. అది ఇంకా మీ కెపాసిటీని బట్టి ఉంటుంది. చుట్టుపక్కల కూడా మీరు చూడండి ఆల్రెడీ జనాలు ఎట్లా ఉన్నారు ఇక్కడ అనేది.
ఎందుకంటే రేట్ తక్కువ ఇస్తున్నారంటే అది ఎక్కడో ఉండొచ్చు, ఏ మూలకో ఉండొచ్చు అని అనుకుంటారు చాలామంది. అంటే జనరల్గా మనసులో ఉన్న మెంటాలిటీ చెప్తున్నాను నేను. సో ఇది మొత్తం జనాలు నివసిస్తున్న ప్లేస్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీ దగ్గర ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా సేల్కుంటే మాకు ఇవ్వండి, మేము అమ్మి పెడతాము. అదేవిధంగా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. మేము పెట్టే మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.